ప్రాబ్లం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నేను ఈడీ ఎవరైనా పంపించి మీ దగ్గర అసలు సమస్య ఏమున్నది, ఎట్లయితే సాల్వ్ అవుతుందో అని చెప్పేసి నేను చూసే విధంగా కృషి చేస్తా. తర్వాత ఇంకొకటి నీళ్ళ గురించి చెప్పిండ్రు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో సంప్రదించమని చెప్పిన. నాకు తెలిసి ఆల్రెడీ ఏమన్నా ఒక 2 లక్షల రూపాయలు పెట్టి ఉండొచ్చు బోర్ల గురించి ఇక్కడ మొన్న నా ఫండ్లకు వెళ్ళి. అది ఉంటే మంచిది. ఇంకా అవసరం అనుకుంటే కూడా కానీ నీళ్ళు ఎక్కడ పడితే తెలుసుకోండి. నీళ్లు దూరం పడ్డా సరే, నీళ్ళు దూరం పడితే పైప్ లైన్ వేసుకొని ఇక్కడ టాకీలకు ఎక్కిద్దామని చెప్పేసి మీకు చెప్తున్నాను. మరి కొలాప్స్ అయితేనే కష్టం కదే ఉన్నది మనకి ఇప్పుడు. మరి అందుకే మీరు చూడండి, మీకు తెలిసిన ఉంటారు, మీకు ఇంకా 400-500 ఫీట్లు కొట్టుకుంటామంటే కొట్టుకోండి. కానీ మాకేమున్నదంటే నీళ్లు ఏడ పడతాయో, ఏడ లొంకల పడతాయో కూడా ఆడ మీరు నీళ్లు కరెక్ట్గా పడే జాగా ఉంటే ఆడ చూసి కొట్టించుకోండి. ఆడికెళ్ళి పైప్ లైన్ వేసి టాకీ కూడా శాంక్షన్ చేసి టాకీ కూడా మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. నీళ్ళది ఇబ్బంది లేదు, తాగే నీళ్ళది ఉంటే కూడా స్కూల్లో కూడా తాగే నీళ్ళది, తర్వాత నీళ్ళది ఇబ్బంది అని చెప్పిండ్రు. స్కూల్లో కూడా మనము బోరు ఒకవేళ అవకాశం ఉంటే బోర్ వేపించుకుందాం. లేదంటే నీళ్లు పడాయని అనుకుంటే మిషన్ భగీరథ కనెక్షన్ ఎక్కడ దాకా ఉన్నదో మిషన్ భగీరథ నీళ్లు మరి వస్తున్నాయా లేదా. ఎందుకంటే మాకు బోరుగి తాండ, జిరిగి తాండ అవన్నీ మాకు ఎప్పుడు కంప్లైంట్సే, నీళ్ళు వస్తలేవు మిషన్ భగీరథ అని చెప్పేసి. వస్తే సంతోషం. దాంట్లోకి వెళ్ళి కనెక్షన్ స్కూల్ గురించి మీరు తొందరగా అతి త్వరలో మీరు బోర్ నీళ్ళు సఫిషియెంట్గా వస్తలేవా, నీళ్ళు వస్తలేవా అని చెప్తున్నారు కదా. మరి ఓకే, మేము బోరు నీళ్ళు పడితే బోరు కొట్టిస్తాం. లేదంటే వాటరే ఇంకా చేసి స్టోర్ చేసుకొని ఏమన్నా వాటర్ ట్యాంక్ కింద ప్రొవైడ్ చేసి స్టోర్ చేసుకుందాము. ఇక బస్సు అయితే నాకు ఎందుకంటే ఆడికెళ్ళి రావాలి, బాన్స్వాడ డిపోలు వేస్తారో లేదనుకున్నా. కానీ ఈ పక్క తాండకు వస్తున్నదంటే మేము వారితో మాట్లాడి ఖచ్చితంగా డిపో మేయర్తో మాట్లాడి ఈ తాండా వరకు కూడా వేయించే ప్రయత్నం చేస్తాం. వీలుంటే మనకు బోర్గి గ్రామం వరకు కూడా వేయించే ప్రయత్నం చేస్తాం. ఇక బస్సు నారాయణఖేడ్ నుండి మనకు బోర్గికి వస్తుందా, అది అది దాన్ని కూడా ఇక్కడికి కనెక్ట్ చేయాలి ఒకవేళ అవసరం అనుకుంటే. చేయవచ్చు కదా, దగ్గర కదా, ఎంత 3 కిలోమీటర్లు. మరి అందు గురించి అది ఇక్కడ రావచ్చు, అది ఆడికెళ్ళి ఇక్కడ రావచ్చు. అట్లా ఇద్దరితో కూడా మాట్లాడి నేను దానికి ప్రయత్నం చేస్తాను మీకు చెప్తా ఉన్నా. ఇంకా ఏ సమస్యలు 6 గ్యారెంటీలు అయితే మా ఎవరు ప్రెసిడెంట్ సాబ్ చెప్పిండు ఆల్రెడీ, నాగన్న గారు. ఇక ఈ 2 లక్షల రుణమాఫీ మీద అన్ని జాగాల్లో పోతే మాకు అవుతుందా లేదా సార్ అంటే అందరం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయినాము. 2 లక్షల వరకు మన బాధ్యత చేసేద్దాం. వాళ్ళు కట్టని కట్టకపోని, కడితే మళ్ళీ రిన్యువల్ చేసి మళ్ళీ బ్యాంకు వాళ్ళు ఇస్తారు, లేదంటే వాళ్ళు ఇక ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే. కాబట్టి 2 లక్షల వరకు మన పరిధిలో ఏమున్నదో మనం కట్టినాకనే చేస్తామనేది కాకుండా ముందు 2 లక్షల రూపాయలు మాఫ్ చేయాలని చెప్పేసి అందరం ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయినాం. మిగతా అన్ని కూడా విడతల వారీగా, ఎందుకంటే సర్కార్ బాకీ చేసింది బాగా. ఇప్పుడు 700 లక్షల కోట్ల అప్పు ఉన్నది. మనమేమో వాళ్ళకు 17,000 కోట్ల బడ్జెట్తో అప్పని చెప్పినాం కేసీఆర్కు. కేసీఆర్ రేవంత్ రెడ్డికి 7.5 లక్షల కోట్ల అప్పుతో అప్పని చెప్పిండు. కాబట్టి అన్నీ చేస్తారు కాంగ్రెస్. వెనుక మీరు ఇందిరాగాంధీ జమానం చూస్తున్నారు. చెప్తే నాయనకైతే చూసాను, చెప్తే ఖచ్చితంగా చేస్తుండే, ఏమైనా చేసి ఎంత కష్టమైనా చేస్తుండే. ఇప్పుడు నేను అదే పద్ధతిలో చెప్పాలి, ఉట్టి మాటలు చెప్పిపోయి దాటిపోకూడదు. ఏవి సాధ్యమో అవి ఖచ్చితంగా మనం చేస్తాం. కాబట్టి మీరు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా దృష్టికి తీసుకురండి. ఇప్పుడు చెప్పిన సమస్యలు ఇవి పెద్ద సమస్యలు కావు, ఖచ్చితంగా చేస్తాం. నేను పంపిస్తాను, ఆయనకు పంపించి ఎట్లయితే కరెంటు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది, పర్మనెంట్గా కరెంటు పోకుండా ఎట్లయితే మనము రిపేర్ చేసుకోగలుగుతాం అని చెప్పేసి నేను మాట్లాడి, స్తంభాలు అవసరం ఉన్నా, వైర్ అవసరం ఉన్నా ఎస్సీకి చెప్పి కేవలం మీ తాండల గురించే నేను శాంక్షన్ చేయించి మీ కరెంట్ పోకుండా నేను చూస్తా ఎట్టి పరిస్థితి అని చెప్పి చెప్తున్నాను. అయితే ఇంకా ఈ చిన్న సమస్యలు చాలా ఉంటాయి. దాని గురించి మర్చిపోయి మీకు ఇప్పుడు రేషన్ కార్డులది కూడా ముంగట 2 తారీఖు నుంచి రేషన్ కార్డులు ఎవరెవరికి లేవు, 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేవు. ఇప్పుడు లోన్ కూడా కొంతమందికి మాకు కానీ రేషన్ కార్డు లేక, అయితే పాస్బుక్ ఉంటే ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఒక కుటుంబంకి సంబంధించిన వాళ్ళ ఒకటే కుటుంబంలో ఇద్దరికి మాఫ్ అయిందా అని ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తున్నది. ఇక రేషన్ కార్డు లేని వాళ్ళకు మళ్ళీ కొత్తగా డిజిటల్ ఫ్యామిలీ కార్డు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వబోతుంది ప్రభుత్వం తొందరగా. మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ మీరు చూసుండొచ్చు. 2 తారీఖు నుండి మళ్ళీ అప్లికేషన్లు తీసుకోవాలని చెప్పేసి, అప్లికేషన్ తీసుకోమని చెప్పేసి ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను హైదరాబాద్ ఉంటే నేను లేకుంటే కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని కూడా
పిలుచుకొని మీరు 2 తారీఖు తర్వాత అప్లికేషన్ పెట్టిండి, మీకు డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ అనేది ఇస్తారు. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం మరి ఆరోగ్య కార్డు అవన్నీ. దాంట్లో ఆరోగ్య కార్డులో ఏముంటుందంటే ఇప్పుడు మీ పేరు, మీ కుటుంబ సభ్యులు, మీ పేరు ఉన్నదనుకో, దానికి మొత్తం మీకు అన్ని డేటా, మీకు ఏం రోగం ఉన్నది, మీకు డయాబెటీస్, షుగర్, మన ఇది ఏదన్నా వేరే బ్లడ్ ప్రెషర్ కానీ ఏ అటువంటి రోగం ఉన్నా కూడా దాంట్లో ఉంటుంది. ఆ కార్డు తీసుకోకపోయి మీరు హాస్పిటల్ పోతే ఖచ్చితంగా అందులోనే మొత్తం తెలిసిపోతుంది. ఆన్లైన్లో కొడితే అందులో ఈయనకి ఏమున్నది, ఈయన పేరు ఏమది, ఈయన నంబర్ కొట్టగానే ఈయనకి ఇగో ఈ రోగం ఉన్నది, ఈయనకి ఇది ఉన్నది, ఈయన బీపీ ఇంత ఉన్నది, ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఈ మందులు ఉన్నాయి అని మొత్తం మనం కార్డు ఎమ్మడి పెట్టుకోపోవాల్సిన అవసరం లేకుండా ఇది గవర్నమెంట్ ఒకటి కొత్తగా దామోదర్ రాజా నరసింహ గారు, మన హెల్త్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ మొన్న మీటింగ్లో ఇది డిసైడ్ చేసిండ్రు. అది ఉంటే మంచిగా ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడు ఇంతకుముందు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాడు అట్లాంటిది. బియ్యం కార్డు వేరే, దీని కార్డు వేరే కూడా చేయాలని వారు అనుకుంటున్నారు. మరి మనకి డిజిటల్ ఫ్యామిలీ కార్డు ఎట్లా వస్తుందో మనం చూద్దామండి. 10 సంవత్సరాల నుంచి లేని కుటుంబాలందరికీ కూడా మీకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దసరా తర్వాత ఇండ్లు లేని వాళ్ళకు, వెనకటి కూడా అప్పుడు సారు సమితి ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సురేష్ శెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన ఇండ్లే. ఈ 10 ఏళ్ళ నుంచి ఒక ఇల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ 5 లక్షలు, ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఇచ్చి జాగా ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకునే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దసరా నుండి ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి చెప్తూ, ఇంకేమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. రోడ్ ఆల్రెడీ పెట్టినాం, రోడ్ శాంక్షన్ కావాలి. ఇదే సరే ఒక్క తాండా రోడ్ ఇచ్చి పెట్టుకుంటూ పెట్టినాం. పైసలు ఎప్పుడు వస్తాయో మరి మనకు ఎప్పుడు వేసుకుంటామో కానీ ప్రతి రోడ్ పెట్టించినాం. కొత్త రోడ్లు కూడా, లేని రోడ్లు కూడా పెట్టించినాం. ఉన్నాయితే రోడ్లు ఆల్రెడీ పెట్టించినాం. డాంబర్ కోసానికి డాంబర్ పోయిన వాటికి మళ్ళీ బీటీ రిన్యువల్ పెట్టించినాము. కొత్త రోడ్లు ఏమైనా తాండాలకు లేని వాటికి కూడా రోడ్ ప్రపోజ్ చేయించినాం. కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి 30 కోట్ల పనులు ఇవ్వమన్నారు, 30 కోట్లు ఇవ్వమన్నారు పంచాయతీరాజ్ రోడ్లకు. మేము 40 కోట్లు ఇచ్చినాం, 40 కోట్ల పనులు ఇచ్చినాం. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ అక్కడంతా వరదలు వచ్చినాయి, అక్కడ కొట్టుకుపోయినాయి, పైసలు అక్కడ పెట్టవలసి వస్తుంది, ఒక 6 నెలలు ఆగుండి ఇప్పుడు 10 కోట్లకి ఇవ్వండి, మళ్ళీ ఇంక 20 కోట్లకు మళ్ళీ ఇస్తామని చెప్తున్నాం. అందుకే మీకు అప్పుడే మాటియకొచ్చిన ఖచ్చితంగా మీకు ఎట్లా బడ్జెట్ వస్తే అట్లా అన్ని ప్రతి తాండకు, ప్రతి గ్రామానికి కూడా మేము రోడ్డు వేయించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి అసలు మొరం పోయలేదు, ఏం పోయలేదు. మీకంటే కొత్త రోడ్డు వేసినారు. అంతకుముందు అసలు రోడ్లు వేసిన రోడ్లకు అసలు డాంబర్ లేదు, కంకర్ లేదు, మొరం లేదు, అన్ని గుంతలు పడ్డాయి. కాబట్టి బస్సులు కూడా వేయాలంటే కూడా చాలా వాళ్ళు డిపో వాళ్ళు ఏమంటున్నారు, సార్ బస్సులు ఖరాబ్ అయితే సార్ మేము వేయం సార్, ఆ రోడ్డు మంచిగా లేదు, మొరం పోసుకున్నానండి. ఇప్పుడు ఇంతరగాం బస్సు వేయించినాం, అంతరగాంకి వెళ్ళి పిట్లం బాన్స్వాడ దాకా. అట్లా మీకు కూడా ఎట్టి పరిస్థితి నారాయణఖేడ్కి వెళ్ళి ప్లస్ ఇక్కడ బాన్స్వాడ మేనేజర్తో మాట్లాడి బస్సు ఇక్కడ దాకా వచ్చేటట్లు చూసి ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా దృష్టికి తీసుకురండి, వాటికి తీర్చే విధంగా కృషి చేస్తానని చెప్తూ ముగిస్తున్నాం.